హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ అయితే చేశాను. ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు డేట్ వచ్చి ఈరోజు డేట్ అయితే 15 అనమాట. ఈ 15 డేస్లో ఎన్ని కేజీస్ తగ్గుతానో ట్రై చేస్తాను. నెక్స్ట్ మంత్ నవంబర్ 1 నా బర్త్డే. ఆ డే కల్లా నేను అట్లీస్ట్ ఒక 2 or 3 కేజీస్ అయితే తగ్గాలనుకుంటున్నాను. ట్రై చేస్తున్నాను. ఎంత తగ్గుతానో ఏంటనేది రిజల్ట్ 15 డేస్లో చూడాలి. ప్రెసెంట్ అయితే నేను వెయిట్ లాస్ జర్నీ అనేది ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసిన వెంటనే నేను మార్నింగ్ ఎంటీ స్టమక్ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే నా వెయిట్ అయితే నేను చెక్ చేసుకున్నాను. 73.80 grams ఉన్నాను. సో ఫస్ట్ డే అయితే ఎర్లీ మార్నింగ్ ఇంత వెయిట్ అని, నెక్స్ట్ డే ఎంత రిజల్ట్ తగ్గినా చూపిస్తాను. అండ్ ఇక్కడ నేను వచ్చేసి వామ్ జీరా వాటర్ మరబెట్టుకుని లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను. డైలీ అయితే నేను సియర్ సీడ్స్ తాగేదాన్ని ఎంటీ స్టమక్ తో. వామ్ జీరా వాటర్ అయితే మరబెట్టుకుని తాగుతున్నాను. ఈ తాగినంతసేపే కొంచెం ఇలా కూర్చోగలను, తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ అయిపోతాయి. ఎందుకంటే పిల్లలకి క్యారేజ్, వాళ్ళు స్కూల్ పంపించడాలు అన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీతో కలుస్తాను. సో 11 o'clock సియర్ సీడ్స్ వాటర్ తీసుకున్నాను అండి. సో ఈ రోజు నుంచి అయితే వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేశాను కదా. సో ఇప్పుడు వచ్చేసి టైం 12:15 అవుతుంది. మార్నింగ్ నుండి ఇప్పటి వరకు 1.5 లీటర్ or 2 liters వాటర్ అయితే తాగాను. మధ్య మధ్యలో చియా సీడ్స్ వాటర్ అండ్ మార్నింగ్ వామ్ జీరా డ్రింక్ అయితే తీసుకున్నాను. సో ఇప్పటి వరకు నేను ఏం కూడా తినలేదు. యాక్చువల్ గా బ్రేక్ఫాస్ట్ రాగి సూప్ తాగుదామని అనుకున్నాను. మా పిల్లల వల్ల అవ్వలేదు. మా చిన్నాడు ఇప్పుడు పడుకున్నాడు. వాడిని పడుకోబెట్టి నేను ఇప్పుడైతే ఇంకా డైరెక్ట్ లంచ్ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, అటుకి ఇటుకి మధ్యన ఉన్నాం కాబట్టి. ఇప్పుడు టైం అయితే 12:15 అయింది. సో ఇప్పుడైతే ఇంక నేను రైస్ తినేద్దాం అనుకుంటున్నాను. ఇంకా రైసే తింటాను కూడా. ఈ రైస్ కి నేను ఏం కర్రీ వండుకున్నానో చూపిస్తాను. వచ్చేసి రైస్, ఇక్కడ వచ్చేసి శనగపప్పు మిల్ మేకర్ కర్రీ అన్నమాట. సో నేను ఫస్ట్ 2 కాంబినేషన్ కర్రీ ఎందుకు ప్రిపేర్ చేసుకున్నానంటే, మనం తీసుకున్న మిల్ మేకర్ లో ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం అన్ని కూడా ఉంటాయి, ఫైబర్ కూడా. అండ్ శనగపప్పులో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మన గ్లూకోజ్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేస్తుంది అండ్ కొలెస్ట్రాల్ ను కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. మన వెయిట్ లాస్ జర్నీలో ఈ 2 కాంబినేషన్ కర్రీ తీసుకుంటే మన ఒంట్లో ఉన్న క్యాలరీస్ ని కరిగించి నెక్స్ట్ మనం వెయిట్ గెయిన్ అవ్వకుండా మనకి సపోర్ట్ చేస్తాయి అనమాట. అండ్ మనకి అన్ని విధాలుగా హెల్ప్ అవుతూ ఉంటాయి. సో అందుకని నేను ఇది ప్రిపేర్ చేస్తాను. ఈ రోజు నా డిన్నర్ వచ్చేసి అటుకుల సలాడ్ అనమాట. మీకు కూడా చూపిస్తాను. అటుకుల సలాడ్ చేసుకున్నాను అనమాట. ఇది మొత్తం నాకే కాదు, నాకు మా పెద్దబాబుకి ఇద్దరికి కలిపి అయితే నేను అటుకుల సలాడ్ అయితే నేను ఎంత ప్రిపేర్ చేసుకున్నాను. ఈ సలాడ్ అయితే ఇప్పుడు నేను 6:30 అవుతుంది టైము. 7 లోపు నా డిన్నర్ అనేది కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయినా. యాక్చువల్ గా 6 లోపు అనుకున్నాను, కాకపోతే పిల్లలతో అవ్వట్లేదు. మా చిన్నాడు ఇప్పుడు పడుకున్నాడు కాబట్టి 7 లోపు అయితే ఇంకా ఫిక్స్ అయిపోయిన. డైలీ ఇంకా 7 లోపు మన డిన్నర్ అనేది కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను ఇప్పుడైతే అటుకుల సలాడ్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా పడుకునే టైంలో నైట్ టైం అది ఆయిల్ ఫుడ్స్ అయ్యి ఎందుకని చెప్పేసి నేను ఇలా సలాడ్ తీసుకుంటున్నాను, లైట్ ఫుడ్. అందులో నేను నార్మల్ గా నానబెట్టిన పలుకులు తీసుకుంటున్నాను అనమాట. అండ్ ఆల్మోస్ట్ అన్ని ఇంకా ఆనియన్స్, టమాటో, చిల్లీ, సాల్ట్, కొంచెం అలా లెమన్ పిండుకొని అయితే నేను అటుకుల సలాడ్ ప్రిపేర్ చేసుకున్నాను. యాక్చువల్ గా నేను ప్రాసెస్ ఏమి కూడా నేను మీకు చూపించట్లేదు, ఎందుకంటే వీడియో అనేది లెంతీ అయిపోతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండదు చూడడానికి. సో అందుకని చెప్పేసి నేను ఆల్రెడీ మొత్తం ప్రిపేర్ చేసుకొని ఏ టైంకి ఏం తీసుకున్నాను అనేది మాత్రమే వీడియోలో అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. మీరు కూడా ఫాలో అవ్వాలనుకుంటే నాతో పాటు ఫాలో అవ్వండి. అందులోనే నేనైతే ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం కదా. సో ఈ రోజు అయితే చాలా అనీజీగా కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే ఫేస్ మీద పింపుల్స్ కూడా వచ్చేసి హెడ్ ఏక్ వచ్చేస్తుంది ఈ డైట్ కి. అండ్ ఈ పింపుల్స్ వల్ల హెడ్ ఏక్ అయితే చాలా హెవీగా వస్తుంది. అట్లీస్ట్ మధ్యాహ్నం ఒకసేపు అన్నా పడుకుందామని ట్రై చేశాను, కానీ మా చిన్నడు వాళ్ళు అస్సలు అవ్వలేదు. ఈ రోజు అయితే డే 1 డైట్ అయితే నేను ఈ విధంగా ఫాలో అయ్యాను. రేపు మార్నింగ్ ఎంత వెయిట్ లాస్ అయ్యానో ఏటో చెక్ చేసుకొని నేను మీకు వీడియో అనేది మార్నింగ్ 10 o'clock కల్లా పోస్ట్ చేస్తాను.
ఎంత వెయిట్ లాస్ అయ్యానో ఏంటో కూడా రిజల్ట్ అనేది రేపు చూపిస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ. చూసారు కదా, నిన్నైతే 73.80 గ్రామ్స్ ఉండేదాన్ని. ఈ రోజు మార్నింగ్ కి 73.65 వచ్చాను. టోటల్ గా 150 గ్రామ్స్ అయితే తగ్గాను. సో డే 1 అయితే 73.80 గ్రామ్స్ ఉండేదాన్ని. డే 2 కి 73.65 గ్రామ్స్ కి అయితే తగ్గిన అనమాట. టోటల్ గా అయితే 150 గ్రామ్స్ తగ్గాను. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు బాయ్.